ప్రారంభము చేసుకుందాము రండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అందరూ లేఖనాలు తెరవండి. 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. ఉందలే అని వదిలేయకండి. అక్కడ కనిపిస్తున్నది ఏమిటో 1కి 10 సార్లు చదవండి, ధ్యానము చేయండి. ఆ 21వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్నారు. ఏమిటండి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ మాట ఎవరిని ఉద్దేశించి అనబడింది నేను చెబుతాను, కానీ ఒకవేళ నన్నుద్దేశించే అనబడిందేమో అని మనం అనుకుంటే మనలను మనము చక్కదిద్దుకునే ఒక ఆలోచన మనకు కలుగుతుంది. మనలను మనము చక్కదిద్దుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఎవరిని ఉద్దేశించి ఎవరు అన్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటనంటే, ఆ 21వ వచనములో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, చెప్పండి, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే ఆ కార్యమందు అతడు పాలు పంపులు పొందడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేద్దామని ఉన్నాడు. ఎవరా వ్యక్తి చెప్తాను. ఎంత డబ్బైనా ఖర్చు పెడదామనుకుంటున్నాడు, కానీ నేను ఆ కార్యక్రమంలో పాలు పొందాలంటున్నాడు. కానీ అతను నిరుత్సాహపరిచే ఒక వాక్కు వచ్చింది అక్కడకు. ఏంట వాక్కు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక నీవు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్న. ఇప్పుడు ఆ వ్యక్తికి బాధగా ఉంటుందా లేదా చెప్పండి. అత్యాసక్తితో మనము లోన్ ఇస్తామని చెప్పారు, లోన్కి వెళ్ళాం, నీకు లోన్ రాదు అని చెప్పాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఫెయిల్ అయిపోయాం. ఎలా ఉంటుంది చెప్పండి? ఆ వ్యక్తి సంతోషంగా ఉండలేడు, చాలా బాధపడిపోతాడు. అలాంటి ధోరణి ఇక్కడ కనబడుతుంది. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని ఎవరితో అన్నారు అని అంటే, అపోస్తలుడైన పేతురు గారు గారడీలు చేసే సీమోను అనే వ్యక్తితో అన్నమాట. ఎవరెవరితో అన్నారు? అపోస్తలుడైన పేతురు గారు గారడీలు చేసేటటువంటి సీమోనుతో చెప్పిన మాట. సీమోనులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ పేరు చాలామందికి ఉంది. కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ సీమోనును ఏమని మనము కోడ్ పెట్టుకోవాలనంటే గారడీ సీమోను అర్థమైపోద్ది. ఈ సీమోను గురించి చెప్పుకునేటప్పుడు ముందు ఏం పలకాలి మనం? గారడీ సీమోను. గారడీలు తెలుసా? గారడీలు
చేసేవాళ్ళ దగ్గర పాములు ఉంటాయి, కొన్ని పాములు ఉంటాయి. ఆ కొన్ని పాముల్ని అనేక పాములుగా చేస్తారు, కళ్ళ ముందే చేస్తారు. దానిని కనికట్టు అంటారు. కనికట్టు చాలా రకరకాల మార్పులు, ఆశ్చర్యమైపోతుందన్నమాట. అప్పటికే ఒక వ్యక్తిని అలా పడుకోబెడతాడు, పొట్టనిలాగా చీల్చేస్తాడు, రక్తం భయ్యమని వచ్చేస్తుంది. అయ్య బాబోయ్ 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 అంటారు. అందులోంచి 10 పాములు వచ్చునుగాక అంటాడు, పొట్టలోంచి 10 పాములు వచ్చేస్తాయి మీ కళ్ళ ముందే. అలాగా ఈ గారడి చేసే సీమోను సమరియా పట్టణముల యందు పేరు ప్రఖ్యాతలు గాంచేశాడు. పేరు ప్రఖ్యాతలు గాంచాడు. ఓ ప్రజలు తండోపతండోలుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళడానికి కారణం ఉండాలి కదా. కారణం ఏమిటి అంటే, జనం చూసి జనం వెళ్ళే జనం కొంతమంది ఉంటారు. అక్కడ జరిగే అద్భుతాలు, ఆ కంటికి కనిపించేటటువంటి ఆ థీమ్స్, ఆ వర్ణనలను చూచి, ఆశ్చర్యక్రియలను చూచి పరుగులు తీసే అలవాటైపోయింది. ఆ సమరయ పట్టణంలో మనోడు బాగా ప్రజలందరికీ ప్రాఖ్యాంతిగాంచాడు, పేరు సంపాదించుకున్నాడు. ఇంకా గారడీ సీమోను ఎక్కడున్నాడంటే ఇంక జనం అక్కడికే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు ఆ గారడీ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు కూడా బాధపడతారన్నమాట. అలా అలవాటు చేసుకున్నాడు, ప్రజలందరినీ కైవసం చేసుకున్నాడు. ఆ ఊళ్ళో, ఆ సమరియా పట్టణములో గారడీ సీమోన్ అనేటువంటి వ్యక్తి తెలియని వాడే లేడు. అలాంటి ప్రాంతానికి పిలుపు అనేటువంటి ఒక శిష్యుడు బయలుదేరి, ఎక్కడి నుంచినంటే యెరూషలేము ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి వ్యక్తులు, అక్కడ ఒక సంఘానికి ఒక ఘోరమైన శ్రమ వచ్చినప్పుడు అక్కడ అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ యెరూషలేమును వదిలేసి చెల్లాచెదరైపోయారు. అలా చెల్లాచెదరైపోయినటువంటి వారిలో ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఫిలిప్పు ఉన్నాడు. ఆ ఫిలిప్పు వేరు. అపోస్తులు తప్ప మిగతా వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి వెళ్ళిపోయారు. అంటే యెరూషలేములో ఒక భయంకరమైన శ్రమ వచ్చింది, హింస కలిగింది. ఆ దెబ్బకు అందరూ వెళ్ళిపోయారు. అలా చెదిరిపోయిన వారిలో యేసు ప్రభు శిష్యుడు కానిటువంటి, యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులలో ఉన్నటువంటి ఫిలిప్పు కాదు ఈ ఫిలిప్పు, ఇతడు వేరే ఫిలిప్పు. ఫిలిప్పులు దాదాపుగా 2 ఉంటారు. ఒకటి యేసు ప్రభు శిష్యుల్లో అపోస్తులుడు అనబడిన ఫిలిప్పు, ఒక ఫిలిప్పు. సమరియా పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను, ఆయన రాజ్యమును ప్రకటించినటువంటి ఫిలిప్పు, మరొక ఫిలిప్పు. ఇది వేరే ఎపిసోడ్లో నేను వివరంగా చెప్తాను. ఈ ఫిలిప్పు గారు వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ ఫిలిప్పు అనబడినటువంటి వ్యక్తి ద్వారా స్వస్థతా కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏ పట్టణానికి చెప్పండి? అందరూ చెప్పండి అమ్మా. సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలు ప్రభువారు ఆయన ద్వారా ఆ కాలంలో జరిగించడం మొదలుపెట్టాడు. ఆయన జరిగిపోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈయనవరు,
ఈయన పేరు పిలుపు. చెదిరిపోయి వచ్చాడు. ప్రభు ఆత్మచేత అక్కడకు పంపించబడ్డాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ సువార్త వింటున్నారు. ప్రభు ఆశ్చర్య కార్యాలు పిలుపు ద్వారా జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పిలుపు ద్వారా పలుకుతున్నాడు. వాక్యము వింటున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు మారు మనస్సు పొందుతున్నారు. అమ్మో, నిత్య శక్తిమంతుడు, అసలు సిసలైనటువంటి దైవాన్వితుడు యేసుక్రీస్తు ప్రభువారా, ఆ మహనీయుని గురించి చెప్పండి అని ఆ సమరయ పట్టణస్థులు ఈ పిలుపు గారు బోధ యందు లక్ష్యముంచడం మొదలుపెట్టారు. ఈ పిలుపు గారు అపోస్తులుడైన పిలుపు గారు కాదు. అపోస్తులుడైన పిలుపు వేరు, సమరయ పట్టణానికి దేవుని చేత పంపించబడినటువంటి పిలుపు గారు వేరు. ఈ పిలుపు గారు వాక్యం చెబుతూ ఉంటే ప్రజలు అనేక మంది వింటున్నారు. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా పిలుపు గారు బోధ వైపుకు, అప్పటి వరకు ఏ బోధలో ఉన్నారు? గారడి సీమోను యొక్క సింధుల్లో ఉన్నారు. ఇదే గొప్ప అనుకుంటున్నారు. అబ్బా, ఏం అద్భుతాలు రా, ఏం ఆశ్చర్య కార్యాలు రా, అయ్యో బాబోయ్, చచ్చు నుండి బ్రతికించేస్తున్నాడు, బ్రతుకు నుండి చంపేస్తున్నాడు, రక్తం కార్పించేస్తున్నాడు, పాములు 100 పాములు చేస్తున్నాడు, మళ్ళీ 100 పాములు 1 పామునే చేస్తున్నాడు, ఇన్ని డబ్బులు చేస్తున్నాడు, ఇన్ని డబ్బులు చేస్తున్నాడు. ఇలాంటి వాడు ఎక్కడైనా ఉంటాడని ఆ సమరయ పట్టణస్థులందరూ గొర్రెల వల్ల అతన్ని వెంబడిస్తూ పబ్బం గడుపుకుంటున్న దినాలు. అలాంటి దినాలలో సత్యం అనేటువంటి దాన్ని ప్రకటించడానికి దేవుడు ఆ సమరయ పట్టణానికి పిలుపును తోడుకొని వెళ్ళాడు. బాప్తిస్మం పొందుతున్నారు. వారందరికీ కూడా యేసువారిని ప్రకటిస్తున్నాడు ఈ ఫిలిప్పు. ప్రజలందరూ కూడా యేసయ్య బాటలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, ఈ గారడీలు చేసే సీమోను బిజినెస్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఏం పట్టింది? తగ్గుముఖం పట్టింది. ఏదైనా అండి కొంతకాలం ఉంటుందండి. అది ఎంత అసత్యమైన, అబద్ధమైన, అన్యాయమైన, అక్రమమైన, ఏమండి, కొంతకాలం అంటూ ఉంటుంది. రైటా రాంగ్గా చెప్పండి, ఉంటుంది. వెంటనే తుడుచుకుపోవు. అసత్య బోధలు కూడా పుట్టగొడుగుల్లాగా అద్భుతంగా ఏపుకు ఎదిగిపోతాయి. కానీ కోకటి వేళ్లతో పెళ్ళగించబడే ఒక రోజు ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ గురుగులను కూడా ఎదగనివ్వండి. ఒక రోజు వస్తుంది, గోధుమలతో పాటు ఈ గురుగులకు కూడా తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ప్రజలందరూ గారడి సీమోను యొక్క విద్యాలయందు ప్రావీణ్యత సంపాదించిన వారు సత్యం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి మారు మనసు పొడసూపడం మొదలుపెట్టింది. సత్యదేవుని వైపు తిరిగారు. ఆ సమరయ పట్టణంలో అనేక మంది బాప్తిస్మం పొందారు. అప్పుడు ఇతను ఏం చేశాడనంటే, గారడి సీమోను, అవునరా, నా విద్యకును వీళ్ళు చేసే కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉన్నదని అతను గ్రహించి మెల్లిగా ఏం చేశాడనంటే, పిలుపు గారి దగ్గరకు వచ్చి, సార్ నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువేనని చెప్పి నేను కూడా నమ్ముకుంటున్నాను అని చెబితే అతడు కూడా బాప్తిస్మం పొందేశాడు. చూడండి 9వ వాక్యం, సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ ప్రజలను విభ్రాంతిపరుచుచుండెను.
కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకున్నారు. ఎవరిని? గారడీలు చేసే సీమోనుని ఏమనుకున్నారు ప్రజలు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకున్నారు, భ్రమపడ్డారు, లక్ష్యం పెట్టారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి ఏం చేశాడు? అతను నమ్మాడు, బాప్తిస్మము పొందాడు. యాక్చువల్గా బాప్తిస్మం పొందేవానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఒక రూల్ ఏంటి, ఒక నియమం ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వాక్య ప్రకారం ఒక నమ్మి బాప్తిస్మం పొందాలి. ఆ క్వాలిటీ ఇతని దగ్గర ఉందా లేదా? ఎవరి దగ్గర? సీమోన్ దగ్గర. నమ్మి బాప్తిస్మం పొందాడా, నమ్మకుండా పొందాడా? నమ్మాడు, యేసుప్రభు దేవుడని నమ్మాడు. నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా కూడానే ఉంటున్నాడు. ఇతను సూచక క్రియలు, గొప్ప అద్భుతములు జరుగుడు చూచి విభ్రాంతి చెందుతున్నాడు గారడీ సీమోన్. నేనే హీరోను అనుకున్నాడు ఆ కాలంలో. నేను తలను తన్నేవాడినైతే మొత్తం నన్ను తన్నేవాడే ఇక్కడున్నాడా? ఏంటి విషయం? ఈ డిఫరెంట్ ఏంటి? ఆశ్చర్య కార్యాలు మధ్యలో ఫిలిప్పు గారు చేస్తున్నారు, ఒకవైపు ఏమో గారడీ సీమోను చేస్తున్నారు. గారడీ సీమోను యొక్క విద్య ఎంత బలహీనమైనదో ఫిలిప్పు చేసే కార్యాల ముందు ఆ గారడీ సీమోనుకు అర్థమైపోయి అతడు కూడా యేసును నమ్ముకున్నాడు. అతడు కూడా నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కూడా ఉంటున్నాడు. అలా జరిగిపోతుంది. ఇప్పుడు గారడీ విద్య చేసేటటువంటి వ్యక్తి, గారడీ కార్యాలు చేసే ప్రజలందరిని అబ్బురపరిచేటటువంటి కొన్ని వేల మందిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చివరికి ఏం చేశాడు? యేసును నమ్మి బాప్తిస్మం పొందాడు. ఇలాగా గడుస్తున్న ఈ దినాలు ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నారు. ఈలోగా ఈ సమరయ పట్టణములో చాలామంది ఫిలిప్పు గారు చెప్పిన యేసువారి బోధను విశ్వసించి మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారన్న సంగతి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులకు వినబడింది. ఆ వాక్కు అక్కడ జరుగుతున్నటువంటి వార్త పిడుగుబాటు అయ్యింది. వెంటనే పేతురు, యోహానులు ఇరువురు బయలుదేరి హుటాహుటిగా సమరయ పట్టణానికి వచ్చేసారు. ఎక్కడికి? ఫిలిప్పు గారు ఎక్కడున్నాడు? ఆ పట్టణంలో ప్రజలు మారు మనసు పొందుతున్నారట, యేసును అంగీకరిస్తున్నారట, వారు బాప్తిస్మం పొందుతున్నారు. వారి యొక్క జన్మ కర్మ పాపాలన్నీ యేసయ్య రక్తమే తొలగిస్తుందని నమ్ముతున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమున్నదని చెప్పి పేతురు, యోహానులు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సమరయ పట్టణానికి వచ్చారు. ఆ సమరయ పట్టణానికి వచ్చి ఫిలిప్పు గారిని కనుగొన్నారు. సబాష్! నువ్వు అపోస్తులుడవు కాకపోయినా, అపోస్తుల యొక్క జాబితాలో లేకపోయినా ఫిలిప్, నువ్వు చాలా చక్కని సువార్త ప్రకటించావు, మంచి పని చేస్తున్నావు అని ఈ ఫిలిప్పు గారిని అప్రిసియేట్ చేసి ఈ బాప్తిస్మం పొందినటువంటి వారినందరి మీద ఇలా రండి అని చెప్పి వీరిద్దరు అంటే ఎవరిద్దరు? పేతురు గారు, యోహానులు చేతులు పెట్టడం మొదలుపెట్టారు వారి తలల మీద. ఎవరి తలల మీద చేతులు పెట్టడం మొదలుపెట్టారు? సమరయ పట్టణస్థుల మీద చేతులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంతకు అందరి మీద పెడుతున్నారా? బాప్తిస్మం పొందిన వారి మీద పెడుతున్నారా? ఆ మాట చూడండి ఒకసారి, మనము చదువుకుందాం. 14వ వాక్యం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి.
అంతకు ముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రమే పొందారు. బాప్తిస్మం మాత్రమే వారు పొందారు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అది లైన్. బాప్తిస్మం పొందిన తర్వాత అభిషక్తులు బాప్తిస్మం పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థన దేని కొరకు చేయాలి? పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగువచ్చున్నట్లు. అదే క్రమము మనకు జరిగిస్తూ ఉంటాం. అదే పద్ధతి మనం జరిగిస్తాం. బాప్తిస్మం పొందిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తుల మీద చేతులుంచి చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ఇతడు రక్షణ నుండి తొలగిపోకుండా శక్తి పొందుకున్నట్లు నీ కృప ఇవ్వండి అని ఒక మాట పలికితే ప్రార్థనలో అధిక మాట ఏమిటనంటే, ఇతని మీదకు నీ పరిశుద్ధాత్మ అభిషేకము లేక పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకొనున్నట్లు ప్రార్థన చేస్తాము. అదేవిధంగా వీరు కూడా చేస్తారు. వారు చేస్తున్నట్లు విధముగానే మనం చేస్తున్నాము. మంచిది. అపోస్తలులు చేతులుంచడం మూలంగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచాడు. ఏంటి ఈ వింత, ఏంటి ఈ ఆశ్చర్యం, ఏంటి ఏంటి ఈ పెంటాస్టిక్ అద్భుతం ఏంటి? అమ్మ బాబోయ్, వారు చేతులు పెడుతుండగానే పరిశుద్ధాత్మ పొందుతున్నారు. మనడు కూడా ట్రై చేస్తుంటాడు, అవ్వట్లేదు. యేసు నామములో చేతులు ఉంచుతున్నాడు, పరిశుద్ధాత్మ రావట్లే వాళ్ళకి. ఇదేదో ఆశ్చర్యం జరుగుతుందని చెప్పి వెంటనే ఏం చేశాడనంటే, వెంటనే పేతురు గారు యోహానుల దగ్గరకు వచ్చాడు. సార్, అయ్యలారా, గురువుగారులు, దైవాభిషక్తులారా, నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది. ఈ డబ్బు ఎలా సంపాదించాడు? గారడీలు చేసి మొత్తానికి ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టాడు. ఈ డబ్బును ఏం చేస్తానంటున్నాడనంటే, మీకు ఇచ్చేస్తాను, ఈ డబ్బును మీకు ఇచ్చేస్తాను, నాకు చేతులు ఇలాగేస్తే చాలు పరిశుద్ధాత్మ పొందునట్లు ఆ వరం కావాలి నాకు అని చెప్పేసి ఏం చేస్తారనంటే అడగడం మొదలుపెట్టాడు. ద్రవ్యం దగ్గర పెట్టేశాడా లేదో చూడండి. అక్కడ వారి ఎదుట ద్రవ్యము పెట్టి, 19వ వాక్యం, ద్రవ్యం పెట్టాడు అంటే డబ్బులు పొలోమని తెచ్చిపెట్టాడు. వింటున్నారా? వెనుకన కూర్చున్నవారు వినండి, జాగ్రత్తగా వినండి, బాగా వినండి, గ్రహించండి. ద్రవ్యం పెట్టేశాడు. డబ్బులు పెట్టగానే మనసు మారుతుందా? మారదా? మారుతుంది. మారే ఆలోచన పుడుతుందా? పుట్టదా? పుట్టే ఉంటుంది. కానీ ఈ అపోస్తులు మాత్రము ఆ ద్రవ్యమును చూచి ఆ ద్రవ్యమును ఆశించలేదు, ఆ ద్రవ్యమును కోరుకోలేదు. వారేం చేశారో చెప్పనా? అతడు చేసినది అక్రమమని వారు గ్రహించిన వారై 20వ వాక్యంలో పేతురన్నాడు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడు. వెండి, అబ్బా, నువ్వు నశించిపోతే నీతో పాటు కూడా నీ వెండి, నీ ద్రవ్యం కూడా పోతుంది అని ఎందుకు ఆ మాట అన్నారు? అతను ఎందుకు ఆశీర్వదించలేదో తెలుసా? నీ హృదయము దేవుని యొదట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పిలుపు, గారడి, సీమోను, అక్కడున్న ప్రజలు ఈ సందేశంలో వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు మారు మనసు పొందుతున్నారు అన్న విషయము అపోస్తలులకు తెలియగానే అపోస్తలులు పేతురని అపోస్తలుని, యోహానుడైన అపోస్తలుని ఎక్కడికి పంపించారు? సమరయ పట్టణానికి పంపించారు.
పంపించి వారి మీద చేతులుంచి వారికి పరిశుద్ధాత్మ వరం వచ్చినట్లు చేస్తూ ఉంటే ఆ వరం నాకు ఇవ్వండి, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాన్ని అంటున్నాడు. బాప్తిస్మం పొందినవాడేనా? పొందాడు కదా. మరి బాప్తిస్మం పొందినటువంటి గారడీ సీమోనే అన్నాడు, ఆ మాటకు బలా నమ్మకమైన దాసుడా అనలేదు. వెళ్ళు, నీ